వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఫిబ్రవరి 27, 2002 గోధ్రా ఘటన అత్యంత హేయమైన ఘటన జరిగింది. అయోధ్యలో జరిగిన కరసేవలో పాల్గొని సబర్మతి ఎక్స్ప్రెస్లో తిరిగి వస్తున్న హిందూ యాత్రికుల S6 కోచ్ని దగ్ధం చేయడంతో అందులోని 57 మంది ఫిబ్రవరి 27, 2002న సజీవ దహనమయ్యారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. నిజానికి ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. 2002లో కలకలం రేపిన గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి మెహతా కమిషన్ నివేదికను ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత డిసెంబర్ 11, 2009న ఆ రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా రాష్ట్ర అసెంబ్లీలో ఉంచారు. 2002లోనే గుజరాత్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ కమిటీని పునర్నిర్మించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ GT నానావతి చైర్మన్ గా, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి KG షా సభ్యునిగా నియమించింది. జస్టిస్ షా మరణానంతరం ఆయన స్థానంలో జస్టిస్ అక్షయ్ మెహతా బాధ్యతలు చేపట్టారు. కమిషన్స్ నిబంధనలను కూడా విచారించకుండా విస్తరించారు. ఆ తర్వాత ఆ కమిషన్ పరిధిని కూడా విస్తరించారు. గోధ్రా రైలు దహనంతో పాటు ఆ తర్వాత జరిగిన హింస, మత కల్లోలాలు, అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, పోలీస్ అధికారుల పాత్రపై కూడా దర్యాప్తును జత చేశారు. 1000 మందికి పైగా ప్రాణాలు తీసిన అల్లర్ల తర్వాత భారతీయ మేధావిలో చాలా మంది వర్గం ఇందులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భాగస్వామిగా ఉందని నిందించారు. నాటి సంఘటనలను మతపరమైన అల్లర్లకు బదులుగా జాతి ప్రక్షాళన, రాజ్య ఉగ్రవాదం, ముస్లింలపై విధ్వంసంగా అభివర్ణించారు. అయితే నానావతి మెహతా కమిషన్ నాటి హింసలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులు కాదని వాదనలు కొట్టేసింది. పైగా ఈ హింసాత్మక వెనుక ముందస్తు ప్రణాళిక, కుట్ర ఉందనే వాదనను కూడా తోసిపారేసింది. 3 సంపుటాలుగా సమర్పించిన 1500 పేజీల నివేదికలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ మంత్రైనా పాత్ర వహించడం ద్వారా ఈ దాడులు ప్రేరేపించబడినవి లేదా పథకం ప్రకారం జరిగినవి అని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో హింసకు దారితీసిన గోధ్రా రైలు దగ్ధం ఒక ప్రమాదమా లేక ముందస్తు ప్రణాళిక ప్రకారం ముస్లింలపై హింసను రెచ్చగొట్టేందుకు పథక ప్రకారం చేసిందా అంటూ వామపక్ష మేధావులు చేస్తున్న ఆరోపణలను సైతం కమిషన్ తిరస్కరించింది. గుజరాత్లో చెలరేగిన అల్లర్లకు గోధ్రా ఘటనే కారణమని స్పష్టం చేసింది. మాకు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పరిశీలిస్తే గోధ్రా ఘటన తర్వాత జరిగిన అల్లర్లు ఆ ఘటన అనంతరం పరిణామాలే అని స్పష్టమవుతుందని నివేదిక తేల్చి చెప్పింది. గోధ్రా ఘటన కారణంగా చాలా మంది హిందువులు ఆగ్రహం చెందారు. చివరికి ముస్లింలు వారి ఆస్తులపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు అని తెలిపింది. అయోధ్యలో జరిగిన కరసేవలో పాల్గొని సబర్మతి ఎక్స్ప్రెస్ లో తిరిగి వస్తున్న హిందూ యాత్రికులు S6 కోచ్ను దగ్ధం చేయడంతో అందులో 57 మంది ఫిబ్రవరి 27, 2002న సజీవ దహనమయ్యారు. బాధితుల్లో 25 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 9 మంది పురుషులు ఉన్నారు. గోధ్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2011లో ఇచ్చిన తీర్పులో S6 కోచ్లో అగ్ని ప్రమాదం జరగలేదని, రైలులో ప్రయాణిస్తున్న వారి దుశ్చర్య కాదని నిర్ధారణకు వచ్చింది. ముందు రోజు రాత్రే పెట్రోల్ను సిద్ధంగా ఉంచుకొని పక్షంలో 5-10 నిమిషాల్లో ఘటన జరిగిన ప్రదేశంకి చేరుకోవడం సాధ్యం కాదన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అంగీకరించింది. హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళికాబద్ధమైన కుట్ర అని కోర్టు కనుగొంది. లేకుంటే భారీ సంఖ్యలో ముస్లింలను మారణాయుధాలతో రైల్వే ట్రాక్ పైకి సమీకరించడం అంత తక్కువ వ్యవధిలో సాధ్యం కాదని తెలిపింది. అందుకని S6 కోచ్ పై జరిగిన దాడి యాదృచ్ఛిక దాడి కాదని నిర్ధారణకు వచ్చింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. దుండగులు నినాదాలు చేయడం, సమీపంలోని మసీదు నుంచి లౌడ్ స్పీకర్లో ప్రకటించడం కూడా స్పష్టంగా ముందస్తు ప్రణాళికను సూచిస్తుందని కోర్టు పేర్కొంది. డిఫెన్స్ లాయర్ వాదిస్తూ దాడులు ముందస్తు ప్రణాళికతో జరిగినవి కావని, గోధ్రా స్టేషన్ ప్లాట్ఫామ్ పై కొందరు ముస్లింలతో కరసేవకులు దుష్ప్రవర్తనకి ఆకస్మిక ప్రతిస్పందన అని చెప్పారు. అయితే ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్లాట్ఫామ్ పై ఎలాంటి వాగ్వాదాలు జరగలేదని స్పష్టం చేసింది. అలాగే కరసేవకులు, ముస్లిం వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణలు జరిగినట్లు, ముస్లిం మహిళలు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు సైతం నిరాధారమని కోర్టు తెలిపింది. పరారీలో ఉన్న నిందితుడు సలీం పన్వాలా, నిందితుడు మెహబూబ్ అహ్మద్ అలియాస్ లటికోకర్ ముస్లిం బాలికల పట్ల కరసేవకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమీపంలోని సిగ్నల్ ఫాలియా ప్రాంతానికి చెందిన ముస్లిం ప్రజలను పిలిచి కేకలు వేశారు. కరసేవకులు ముస్లిం బాలికను రైలు లోపల నుంచి అపహరిస్తున్నారని తప్పుదారి పట్టించారు. రైలును గొలుసులాగడం ద్వారా ఆపామని సూచించారని కోర్టుకు తెలిపింది. వెంటనే 900 మందికి పైగా ముస్లింల గుంపు రైలుపై దాడి చేసింది. కర్రలు, ఇనుప పైపులు, ఇనుప కడ్డీలు, దర్యాలు, గుప్తీలు, యాసిడ్ బల్బులు, మండే గుడ్డలతో దాడి చేశారు. సమీపంలోని అలీ మసీదు నుంచి లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేయడంతో జనం రెచ్చిపోయారు.
తెలిపారు. ఇంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ప్రయాణికులు రైలు నుండి దూకకుండా అడ్డుకున్నారు అని న్యాయమూర్తి గోధ్రా ఘటన వాస్తవాల్ని ఉదహరించారు. గోధ్రా పట్టణంలో హిందూ ముస్లిం జనాభా దాదాపు సమానమని, అక్కడ మతపరమైన అల్లర్లు జరగడం, అమాయక హిందువులను సజీవ దహనం కావించడం ఇదే మొదటి సంఘటన కాదని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. 1965 నుంచి 1992 మధ్య గోధ్రాలో జరిగిన హిందువుల సజీవ దహనం, దుకాణాలు, ఇళ్లను దగ్ధం చేయడం వంటి సుమారు 10 సంఘటనలను న్యాయమూర్తి ప్రస్తావించారు. అంటే గోధ్రా అల్లర్ల వెనుక అసలు వాస్తవాలు ఏంటి, ఈ రోజుకి కూడా కొందరు దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు, హిందువుల మీద కొందరు ముస్లింల దాష్టికాలు ఈ రోజే కాదు గతం నుంచి కూడా ఎలా ఉండేవి అనే సంఘటన ద్వారా మరొకసారి నిరూపితమైంది. అంతేకాదు వీళ్ళు మసీదులను ఏ రకంగా వాడతారు అనేది కూడా ఇక్కడ మరొకసారి కంటికి కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.